నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ హెర్బలిస్ట్ డాక్టర్ స్వాతి గారు. ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే అండి స్వాతి గారు. నమస్తే అండి. స్వాతి గారు, ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు అండ్ సిట్టింగ్ పొజిషన్స్లో జాబ్ చేసే వాళ్ళలో వస్తున్న కంప్లైంట్ బ్యాక్ పెయిన్. అవును. ఇది ఎట్లా అంటే ఒక 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు 25-30 ఇయర్స్కే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకని ఇట్లా బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? వాళ్ళ సిట్టింగ్ పొజిషనా, లేకపోతే బోన్‌లో స్ట్రెంత్ తగ్గడమా, లేకపోతే ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూనా? బేసిక్‌గా బ్యాక్ పెయిన్ అనేది స్పైన్‌కి కనెక్టెడ్ అండి. హ్మ్. ఓకే. అవును. స్పైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్. హ్మ్. అది అంటే లేకపోతే మనిషి ఆకారం ఆకారమే కాదు ఉండదు. కానీ ఆకారం ఈజ్ ఆల్సో, మీరు అన్నట్టుగా ఆకారం చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. స్పైన్ మీకు హోల్డింగ్ అవును. అనే దానికి, నిలబెట్టడానికి అదొక నిలబెట్టడానికి సపోర్ట్. హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు అన్ని హార్మోన్స్ కూడా బ్రెయిన్‌లో తయారవుతాయి. హ్మ్. సో ఆ బ్రెయిన్ నుంచి మనకి స్పైన్‌లోంచి ప్రతి ఆర్గన్‌కి కనెక్షన్ ఉంటుంది. హ్మ్. సో దాని ద్వారానే ఇవన్నీ రిలేటెడ్ ఆర్గన్స్‌కి అందించడం జరుగుతుంది. హ్మ్. సో అంత ఇంపార్టెంట్ మెకానిజం స్పైన్‌ది. హ్మ్. ఓకే. సో అంటే మీకు ఏ హార్మోన్ అయినా కూడా హెల్తీగా ఉండాలన్నా, డిస్టర్బ్ అవ్వాలన్నా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో మీరు తీసుకునేటటువంటి ఆలోచన విధానం, తీసుకునేటటువంటి స్ట్రెస్, స్ట్రెస్ అని మనం పేరు పెట్టాం. ఎనీథింగ్ మనం ఏదైనా హ్యాండిల్ చేయగలిగితే హ్మ్. ఇట్స్ నాట్ ఏ నెగటివ్ ఎమోషన్. అవును. ఏదైనా సరే నేను పాజిటివ్గా తీసుకుని హ్యాండిల్ చేస్తాను అంటే హ్మ్. ఏ ఇష్యూ ఉండదు. బట్ మనం కొంతమంది ఏదైతే మనం రిసీవ్ చేసుకోలేమో, చేసుకోలేము. భరించలేమో అది ఎస్, ఆటోమేటిక్‌గా అది మనకు మానసిక ఒత్తిడి కిందనే క్రియేట్ ఒత్తిడికి అయిపోతుంది. క్రియేట్ అవుతుంది. అంటే అవును. అక్కడ ఏంటంటే ఒకే లైన్, హ్మ్. నేను తీసుకోలేను హ్మ్. అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. బట్ అందరి ఆలోచన విధానం అలాగ ఉండదు. హ్మ్. మేబీ వారు చూసిన ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, హ్మ్. వారు పెరిగిన ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి హ్మ్. ఎన్విరాన్మెంట్ హ్మ్. ఉండొచ్చు. హ్మ్. చాలా ఉంటాయి అవును. దాంట్లో. కొంతమందికి ఆన్ ది ప్రొఫెషనల్ స్పాట్‌లో ఉండొచ్చు, సొల్యూషన్ పర్సనల్ ఉండొచ్చు. ఆలోచించలేకపోవచ్చు. యాహ్! యాహ్! ఆలోచించలేక ప్రయత్నించొచ్చు. అవును. బట్ చేయలేని పరిస్థితి కూడా హ్మ్. ఉండొచ్చు. ఇలాంటివి చాలా రకాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. హ్మ్. సో ఇవన్నీ కూడా మన బాడీలో జరిగేటటువంటి మెకానిజంని చాలా డిస్టర్బ్ చేస్తాయి. హ్మ్. సో అందుకనే వీలైనంత పీస్ఫుల్గా ఉండాలి. అవును. బ్యాక్ పెయిన్ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ సజెషన్ చేసేది ఏంటంటే మెడిటేషన్ నేర్చుకోండి అని హ్మ్. చెప్తారు. హ్మ్. అవును. బేసికలీ ఈ ఒక కారణం వల్లనే వాళ్ళకి ఆ మెడిటేషన్ అనేది నేర్చుకోమని చెప్పడం మెడిటేషన్, జరుగుతుంది. యోగా ఇలా ఎస్ ఎస్ చాలా ఎస్ సజెషన్స్ ఎస్ ఇస్తూ ఎస్ ఉంటారు. బ్యాక్ పెయిన్కి యోగా, మెడిటేషన్ నిజంగా చెప్పాలంటే ఈవెన్ దో మేము యాజ్ ఎ థెరపిస్ట్ అవి కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. హ్మ్. సో బ్యాక్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇందాక మీరు క్వశ్చన్లోనే అన్నారు లాంగ్ అవర్స్ కూర్చోవడం అవును. ద్వారా అనేది. అవును. హ్మ్. ఇట్స్ ట్రూ, ఎనీథింగ్ అండి, నాట్ ఓన్లీ స్పైన్, మన బ్రెయిన్. హ్మ్. మనం ఏదైనా ఇప్పుడు బ్రెయిన్ ఉండేది ఎందుకు? బేసిక్గా ఒక ఆలోచించడానికి, థాట్స్ని ప్రొవోకేట్ హ్మ్. హ్మ్. చేయడానికి, ఇన్ ఆర్డర్ టు యాక్షన్. హ్మ్. హ్మ్. ఓకే. మీరు దాన్ని వాడకపోయినా అది కూడా తన ఒక శక్తిని కోల్పోతుంది. అవును. అలాగే మన ఫిజికల్ బాడీ కూడా అంతే. హ్మ్. ఫిజికల్ బాడీ బేసిక్గా మనం ఆ ఫిజికల్ యాక్టివిటీలో ఎంతగా ఉంటామో అంత శక్తిని అది సంపాదించుకుంటుంది. హ్మ్. సో మనం స్పైన్ని లాక్ చేసేస్తున్నాం ఎక్కువగా కూర్చొని. అండ్ లేడీస్ అంటారా, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ మిషనరీ. నేను అందరికీ ఇది తెలిసిందే, అవును. ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఓకే, కంఫర్ట్స్ వచ్చాయి కాబట్టి ఒక హ్మ్. రకంగా అందరూ వాడుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ దానికి ఆల్టర్నేటివ్. ఓకే, వెన్ యూఆర్ యూజింగ్ కంఫర్ట్స్ దాని మీద మనం కమెంట్ చేయదు. బికాస్ ప్రతి ఒక్కరికి వాళ్ళదే అయిన ఇంకిప్పుడు అవసరం. కండిషన్స్ ఉంటాయి. అవును. అవసరం. బట్ దీంట్లో కూడా బెస్ట్ అనేది మనం చూసుకోవాలి కదా. హ్మ్. హ్మ్. సో అప్పుడు అట్లీస్ట్ మీరు 1 అవర్ మీ హెల్త్ కోసం, హ్మ్. డైలీ ఒక కేటాయించాలి. హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ. ఎన్నో మనం టైం అంటే రకరకాలుగా టైం స్పెండ్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. అలాంటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనము యోగా చేయడము, హ్మ్. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, పర్టికులర్గా విమెన్. హ్మ్. విమెన్ హెల్త్ దెబ్బ పడింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ కంప్లీట్ ఫ్యామిలీకే ఫ్యామిలీ. ఎఫెక్ట్ అవును. అయిపోతుంది. అవును. సో అప్పుడు ఫస్ట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సింది విమెన్. హ్మ్. ఐ షుడ్ బి, నేను బాగుండాలి, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, నా ఫ్యామిలీని నేను బాగా చూసుకోవాలంటే నేను ఫిట్ ఉండాలి. హ్మ్. దానికోసం హాఫ్ అన్ అవర్ ఏదున్నా పక్కన పెట్టి నేను ప్రాక్టీస్ చేస్తాను అన్నప్పుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అస్సలు రావండి. హ్మ్. అస్సలు రావు. వన్స్ వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత కూడా దే షుడ్ ట్రై చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు హ్మ్. ఒక మంచి చేంజ్ అనేది
వస్తుంది. అండ్ బ్యాక్ రిలేటెడ్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి. అవును. ఇప్పుడు బ్యాక్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా మందికి డిస్క్ బల్జ్ అవుతుంది, డిస్క్ కంప్రెస్ అవ్వచ్చు, అలాగే జాయింట్స్ లో డీజనరేషన్ ఉండొచ్చు, అవును. రకరకాల కారణాలు ఉంటాయి. బట్ దీనికి ఏంటి అనేది తెలుసుకోగలగాలి. వై డిస్క్ ఎందుకు బల్జ్ అవుతుంది? ఇట్స్ ఎ మసిల్ వీక్నెస్ ఎందుకు వచ్చింది? ఏ ఒక డిఫెక్ట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం తప్పు చేస్తున్నందువల్ల ఇది వచ్చింది. డీజనరేషన్ అంటే బోన్. అవును. సో ఎందుకు ఇప్పుడు దాకా బాగున్నారు, ఇప్పుడు ఎందుకు చేంజ్ వస్తుంది అంటే ఏమి ఒక ఎఫెక్ట్ వాళ్ళ బాడీ మీద చూపిస్తుందని మనం దాన్ని కనిపెట్టినప్పుడు, రెక్టిఫై చేసినప్పుడు 100% దీన్ని మనం క్యూర్ చేయొచ్చండి. ఓకే. బేసిక్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే ఎక్కువగా ఆపరేషన్స్ కి వెళ్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్. వన్స్ అది అయినాక క్యూర్ అనేది లేదు. అవును. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అది రిపీట్ 3-4 అవుతుంది. టైమ్స్ ఏంటి రీసర్జరీస్ ఆపరేషన్ అయిన వాళ్ళు చేశారు. ఉన్నారు, సర్జరీస్ అయ్యి ఇంకా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మేబీ ఆ టైంలో మరి అది దట్ ఈస్ ద సొల్యూషన్ అని తీసుకొని ఉండుండొచ్చు. అవును. అవును. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ కదా. మనం అవేమీ లేకుండా మనల్ని మనం హెల్దీగా చూసుకోవాలి, మన స్పైన్ని మనం హెల్దీగా చూసుకోవాలంటే దానికి రిలేటెడ్ ఎఫర్ట్ కూడా మనమే పెట్టాలి. ఫుడ్లో చేంజ్ తీసుకురావాలి, ఫిజికల్ యాక్టివిటీలో చేంజ్ తీసుకురావాలి, ఎమోషనల్ స్టేజ్లో కూడా మనకు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. లేదు అంటే ఓకే, బట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కదా. అవును. ఈవేళ మీకు చాలా మంది కంప్లైంట్ చేస్తారు, ట్రై సంథింగ్ అంటే 1 అవర్ చేయాలా అని అంటారు. బట్ ఆ 1 అవర్ మీ 24 hours లైఫ్ని మార్చేస్తుంది. అవును. మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్. పర్టికులర్గా స్పైన్ అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెడిటేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇవేనా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్స్ బ్యాక్ పెయిన్ కి, లేకపోతే ఇంకా ఏమైనా సజెస్ట్ చేస్తారా? లేదండి, ఆల్టర్నేటివ్ మా ట్రీట్మెంట్స్లో మేము ఇవన్నీ కంప్లీట్ క్యూర్కే మేము ట్రీట్ చేస్తాం. సర్జరీ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది సక్సెస్ అవుతుంది. మేము చాలా మంది సర్జరీ అయ్యి పెయిన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. పోస్ట్ సర్జరీ పెయిన్ కానీ ఇన్ఫ్లమేషన్ అలాంటి కేసెస్ కూడా మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ట్రీట్ చేస్తాము. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే డిస్క్ బల్జ్, కంప్రెస్ ఇవన్నీ కూడా సర్జరీ తప్పితే ఇంకా వేరే ఇది లేదు అన్న దీంట్లో నుంచి లేదు అలాంటివి ఏం లేకుండా న్యాచురల్ గా మనం తగ్గించుకోవచ్చు. 100% నిజంగా ఒక గుడ్ న్యూస్ కదండి. సర్జరీ అయిన తర్వాత ఏమైనా ట్రీట్మెంట్కి కొంచెం రిజల్ట్ ఉంటుంది, కొంచెం టైం తీసుకోవచ్చు వన్స్ సర్జరీ డన్. బట్ బిఫోర్ సర్జరీనే మీరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు చాలా త్వరగా రికవర్ అయిపోతారు, చాలా త్వరగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.